పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 6వ రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శివాజీ నగర్లో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ హాజరై వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాడన బ్రహ్మాండంగా గణతంత్ర దినోత్సవం జెండా పండుగ చేసుకుంటూ మన స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన చట్టాన్ని ఈరోజు అమలు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా 76లో అడుగుతున్న సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, తెల్ల కార్డు ఇవన్నీ కూడా ఈరోజు మన పోరాట యోధులు స్మరిస్తూ మరి గణతంత్ర దినోత్సవం నాడు ఖచ్చితంగా ప్రారంభం చేయాలన్న సంకల్పంతో ఒక యుద్ధ ప్రతిపాదన చేపట్టిన కార్యాచరణను ఈరోజు అమలు చేస్తున్న తెలుగు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా హర్షించదగినటువంటి విషయం. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఈరోజు మళ్ళీ మీకు అందరికీ చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే అర్హత కలిగిన వారు ఉంటారో, ఇందిరమ్మ అంశంలో పేరు రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు, పూర్తిగా ఇల్లు లేని వారికి, కిరాయి కూడా కట్టలేని వారికి, భూమి కూడా లేని వారికి, అలాంటి వారికి మొదటగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఖాయం. తర్వాత తతిమ వారికి కూడా ఇవ్వడం ఖాయం. ఎవరు కూడా ఆందోళన చెందవద్దన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. దాంతోపాటు తెల్ల కార్డు, అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి తెల్ల కార్డు రావడం ఖాయం. ఎక్కడా కూడా ఆందోళనలు మా పేరు రాలేదు, మాకు రాలేదు, వాళ్ళు ఇతరులు, ఇటు మేము అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాపాలన ఉన్నది. ప్రజలను అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమం ఖచ్చితంగా చేరుతుందని చెప్పి శాసనసభ్యుడిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నా. ఎప్పుడు ఇదే మాదిరిగా ప్రేమ అభిమానాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి రామగుండంలో ఇలా ప్రత్యేకంగా దాదాపు మన హక్కు అయినటువంటి ఎన్టీపీసీని గత ప్రభుత్వం రాస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపు 30,000 కోట్ల ప్రాజెక్టు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ప్రాజెక్టు మళ్ళీ తిరిగి స్థాపిస్తూ ఉన్నాం. దాంతోపాటు రామగుండంలో 1:800 స్థాపిస్తాం, 500 మెగావాట్స్ కూడా తీసుకొస్తాం. దాదాపు 45,000 కోట్లతో కనీ వీని ఎరగని రీతుల్లో గతంలో ఎప్పుడు జరగనిది, భవిష్యత్తులో జరగబోతుంది కూడా చేయబోతున్నాం. ఇది ఈ ప్రాంతం మీద రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి ఉన్న అవగాహన, ప్రేమతో ఈ ప్రాంత ప్రజలపై ప్రేమతో చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్కరూ హర్షించి ఆనందంగా సహకరిస్తారని ఆశిస్తున్నా. జై హింద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. गणतंत्र भारत के, स्वतंत्र भारत के, भारत माता की, महात्मा गांधी के। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे
गणतंत्र भारत के, बोलो भारत के, बोलो स्वतंत्र भारत के।